మళ్ళోసారి అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు అనిపించింది కనీసం వీళ్ళు ఒక జాతీయ పార్టీ, ఆ కుటుంబ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీ కంటే కొంచెం వీళ్ళన్నా కొంచెం నయం ఉంటారని అనుకున్నారు. నేనే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కానీ ఇప్పుడు చూడబోతే వాళ్లకు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఇప్పుడున్న కాంగ్రెస్కు ఏమీ ఫరక్ లేదు. వాళ్లకు ఫ్రస్ట్రేషనా లేకుంటే ఆవేశనా తెలుస్తలేదు. మా బీజేపీ కార్యకర్తలు, మా బీజేపీ సర్పంచ్ల మీద గుండాలేసే ఎగబడుతున్నారు, కత్తులు రాడ్లు తీసి. అది ఎక్కడ ఇంతకుముందు ఎక్కడనో కడపాలనో ఎక్కడనో అయితే, కానీ ఇప్పుడు మా వికారాబాద్ జిల్లాలో కూడా అవుతుందని నాకు తెలిసింది. ఇది మొదటిసారి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వికారాబాద్లో మొదలైనవి, ఇప్పుడు ఇంకా అవుతున్నాయి. మా ఊళ్ళ మీద దాడి అవుతున్నది. ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కటి. మా వికారాబాద్కి ఏమన్నా అభివృద్ధి అవుతుందంటే ఎందుకవుతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇటు మన్నెగూడెం వరకు హైవే వచ్చినా, మొన్న సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి రోడ్ వచ్చినా కూడా 30 కోట్లది. లేకుంటే రైలు లాగినా, రైల్వే స్టేషన్ మంచిగా, లేకుంటే రైతులకు ఇంతో అంతో వస్తుందంటే ఏదైనా కూడా మన కేంద్ర ప్రభుత్వం వల్ల. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఇది ఒకప్పుడు ముఖ్యమంత్రి గారి కాడి నుంచి చిన్న కార్యకర్త వరకు బీజేపీ వేస్ట్. ఇక్కడి నుంచి మోడీ 100 రూపాయలు అక్కడ తీసుకొస్తుండ్రు, వాపసు ఇచ్చేది 20 రూపాయలు, ఏదో లెక్కలు చెప్తుండ్రు. తెలిసినోడు తెలియనోడు, అధికారం ఉన్నోడు లేకుంటే చిన్న కాంగ్రెస్ కార్యకర్త 8 మంది ఎంపీలు వేస్ట్ అని అంటున్నారు. బీజేపీ ఎంపీలు. మేము కాదయ్యా వేస్ట్, మీరు వేస్ట్, మీరు వేస్ట్. ఈరోజు వికారాబాద్ చూడండి. ఈరోజు ప్రతి రైతుకు మేము ఇచ్చేది దాదాపు రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ప్రతి ఏడాది మేము రైతు కుటుంబం. మా పథకాల వల్ల వస్తున్నాయి మీకు. రాష్ట్రం ఏమిస్తుంది? రోడ్లు చూడండి. రోడ్లు ఏ రోడ్లు? గ్రామ పంచాయతీ రోడ్లు చూడండి, లేకుంటే పంచాయత్ రాజ్ రోడ్లు చూడండి, ఆర్ఎన్బి రోడ్లు చూడండి, లేకుంటే మా హైవేలు చూడండి, లేకుంటే మా సిఐఆర్ఎఫ్ ఫండ్స్ నుంచి వచ్చే రోడ్స్ చూడండి, మా ఎంఎన్ఆర్ఈజీ ఫండ్స్ తోటి, లేకుంటే మా అమృత్ ఫండ్స్ తోటి, ఆఖరికి నా ఎంపీ లాట్స్ ఫండ్స్ తోటి చూడండి. రోడ్లు అయ్యేవి ఇవి. నేను 200 రోడ్లు ఇచ్చిన వికారాబాద్కు. ఎంఎన్ఆర్ఈజీ తోటినే రోడ్లు, మున్సిపాలిటీల డ్రైనేజ్లు రోడ్లు అమృత్ స్కీమ్ కింద అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతం సిఆర్ఐఎఫ్ ఫండ్స్, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అందులో తక్కువ ఉంటాయి. మళ్ళీ నేషనల్ హైవేస్ రోడ్లు చూడండి. రైళ్ళు ఏమన్నా సమస్య ఉంటే నాకు చెప్తే, నేను ఆ రైల్వే మినిస్టర్ చెప్తే, వీళ్ళకి వికారాబాద్ల ప్రజలకు, బషీరాబాద్ల ప్రజలకు, మరపల్లి ప్రజలకు సమస్యలు ఉంది, వాళ్ళు ఏం కావాలనో అది చేస్తుండ్రు. మన వికారాబాద్లో అన్నిట్లో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్ కడుతున్నారు. ఆఖరికి మన కస్తూర్బా స్కూల్ కడుతందుకు కూడా 60% పైసలు ఎవరిచ్చిండ్రు? కేంద్రం ఇచ్చింది. కానీ నాకు పెద్ద షోక్ ఏం లేదు. నా పేరు ఇంత ఉండాలి, నా ఫ్లెక్సీ ఉంటున్నాను, కానీ నాకేం షోక్ లేదు. కానీ మీరు అంటున్నారు ఏమి ఇస్తలేరు. కానీ ప్రోటోకాల్ చూస్తే ఎట్లున్నది? ఎక్కడనో మూలకు సన్నగా ఎంపీ అంటే ప్రజాప్రతినిధి, ఇంకోటి ఎంపీ అంటే కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్. 60% పైసలు మేము ఇచ్చినాము, మీరు 40% ఇచ్చిండ్రు. సొమ్మొకంది, షోకొకంది. ఈరోజు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ప్రజలందరూ, రాష్ట్రం నడుస్తుంది కేవలం కేంద్రం వల్ల. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, పాతోడు దోసుకుపోయిండు, నన్ను కోసినా ఒక్క పైసా వెళ్ళదు. ఇదే కాదు, మీరు చూడండి, మెట్రో రైలు పట్నంలో అడిగిన ముఖ్యమంత్రి గారు, ఇది కిషన్ రెడ్డి తప్పు, ఇది ఎంపీల తప్పు, ఇది బీజేపీ తప్పు, ఇది మోడీ తప్పు అన్నారు.
ఇప్పుడు అక్కడ పోయిండు కదా, తీసుకుపోయింది కిషన్ రెడ్డి గారే. తీసుకొని వచ్చినాక ఎవరిని తిడుతుండ్రు? రాష్ట్ర అధికారం తిట్టుండ్రు. ఇప్పుడు అర్థమైంది తప్పు రాష్ట్రాంది, తప్పు ఆయన మంత్రి ఆయన డిపార్ట్మెంట్లలోనే, తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్లోనే. ముఖ్యమంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేసింది ఏంటంటే తప్పు ఇక్కడ ఉంది, అక్కడ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా శిలాపలకలు పెట్టుకొని సొమ్ముంది సోకుందంటే ఇది తప్పు. నేను మొన్న నాకు తెలిసింది, నేను వచ్చినోన్ని, కానీ మా వాళ్ళే పోవద్దు అన్నారు. ఎందుకంటే వీడందరు ప్రచారం ఉల్టా, పైసలు మేము, ప్రచారం మాకు వ్యతిరేకంగా. అయితే నేను స్పీకర్ గారు కూడా చెప్పిన ఏంటంటే ఇది తప్పు, ఒకసారి కాదు 2 సార్లు. ఇక్కడ పట్నంలో ఇక్కడనే పక్కకి వెనుక అమృత్ 2.0లా ఎక్కడున్నది పేరు? పైసలు ఏమనివి, పేరేమంది? ఈ ప్రోటోకాల్ నేను ఇప్పుడు ఒప్పుకోను. అప్పుడంటే చూస్తున్నా, కానీ లేకుండా మీరు మాటలు బంద్ చేయండి. అందరు చెప్పండి కేంద్రం బళ్ళు వచ్చిందని, కేంద్రం పైసలు మోడీ పంపిస్తుందని చెప్పండి. ఇప్పటి సంది ఆ శిలాపలకాలు మీరు తీసి చేయకుంటే మేమే వచ్చి పలగొడతాము. వేరే ఏమన్నా కానీ కేసులు సాధారణంగా నేను చెప్పాను, కానీ మీరు గిట్ట సరిదిద్దుకుంటే మేము మిమ్మల్ని సరిదిద్దుతాము. అది ఇడిచిపెట్టండి. దీని అయినందుకు మా మీద దాడి, గొంతు లేపినప్పుడు మా మీద దాడి, ఇది సహించము. మేము ఏదో భక్తులు ఏదో పూజ చేస్తారు, బొట్లు పెట్టుకుంటారు కాదు. మీరు కట్టెలు పట్టుకుంటే మేము కూడా కట్టెలు పట్టుకుంటాం. ఏంది సర్పంచ్ మీద దాడి? ఏంది? ఎవడు వీడు కాంగ్రెస్ వాడా? వీడు రౌడీ షీటర్. వీడి చేతిలో చూడు కట్టే ఉంది కాదు, కత్తి మా సర్పంచ్ మీద ఎగబడ్డాడు. వీడెవడు? కావలి కాశీరామ్ అంట. మీ సర్పంచ్ ఓడిపోయిండు. ఇంకోడేవాడు కావలి ప్రకాష్ అంట. మా సర్పంచ్ బీల్లర్ రాజు మీద దాడి, చాకులు తీసుకొని. మళ్ళీ కేసు ఎవరి మీద వేయాలయ్యా? ఉల్టా మా సర్పంచ్ మీద కేసు, ఎస్సీ అట్రాసిటీ కేసు అంట. ఎస్సీ అట్రాసిటీ ఓ క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎట్లా పెడతాడు? కేసు గంటల కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళనేమో ఫ్రీ అంట. ఎట్లా చూసాం. ఆడే సిఐ చేసిండా ఎవరు చేసిండు నాకు తెలుసుకోవాలి. మీరు సస్పెండ్ అవుతారా సరిదిద్దుకోండి, నేను ఊకోను. దీన్ని ట్రాన్స్ఫర్ అవుతారా ఏమవుతారో నాకు తెలియదు. మీరు చేసిన నేరం, పోలీసు వాళ్ళు చేసిన నేరం. ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం కూడా గట్లే ఉండే. మీరు వాళ్ళ తీరా తయారైనరు. మీకు వాళ్ళకి ఫరక్ ఏమున్నది? ఏమీ లేదు. ఇదే కాదు, ఇక్కడ రాళ్ళగూడపల్లిలో కూడా మా సర్పంచ్ MNRG ఫండ్స్ తోటి, అది మళ్ళీ అది కేంద్రం ఫండ్స్ తోటి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బిల్డింగ్ అలొకేట్ అయ్యి కట్టిస్తుంటే మైపాల్ మీద మళ్ళా అక్కడ వచ్చి దాడి చేస్తుండ్రు. ఇక్కడ గ్రామంలో పక్కకు చర్చ్ కడుతున్నంట. చర్చ్ పక్కకు కట్టొద్దంట. ఆ చర్చ్కు భూమి ఇచ్చింది ఎవరు? ఆ భూమి ఎవరిది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. దాని మీద మా సర్పంచ్ మీద వీళ్ళు దాడికి తయారైనరు. వెనక నుంచి ఎవరు? మీ వెనక ఎవరున్నారు? స్పీకర్ గారు ఉండరా? రేవంత్ రెడ్డి గారు ఉండరా? ఎవరున్నారు? లేకుంటే వాడు గుండు, వాని పేరేంది, ప్రవీణ్ కుమార్ ఉన్నాడా? ఏంది? మీరు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒకటే దాడులు చేస్తారు. మేము చిత్తశుద్ధితోటి అన్ని చట్టాలు పాటించుకుంటా మేము అక్కడ ఏం కడుతున్నాము? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బిల్డింగ్ కడుతున్నాం. మహిళా సంఘాలు. టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసు అయితే లేవు. వాళ్ళు ఎవరు? వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, మా మీద దాడి చేసిన వాళ్ళు.
అంటే మీరందరూ ఒకటే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అన్నట్టు. ప్రసాద్ కుమార్ గారు మీరు కూడా చూడండి, మీకు మంచి పేరు ఉంది, ఈ పేరు పాడు చేసుకోకండి. ఇటువంటి అవుతున్నాయి, మీరు వచ్చి ఏం చేస్తున్నారు మీరున్నప్పుడు. ఇది ఇమీడియట్లీ నేను కలెక్టర్కు ఉత్తరం రాస్తున్నాను, డిఎస్పికి ఇప్పుడు పోయి కలుస్తున్నాను. ఇటువంటి మల్లగిట జరిగితే మేము ఊకుండం. ప్రెస్ మిత్రులు కూడా మీరు